అమరావతికి మద్దతు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్ర కళలో నిరుపేదలు ఈ రోజు చాలా శుభదినం. రాబోయే రోజుల్లో అమరావతి భారతదేశంలో నంబర్ 1 స్థాయిలో ఉంటుందని మనం ఆశిస్తున్నాము. ముఖ్యంగా తెలియజేస్తూ మన మోడీ గారికి అలాగే మనకి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అలాగే చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి 2014లో తీసుకున్న నిర్ణయాన్ని ఏకైక రాజధాని అని అదే మాట మీద ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఒకే రాజధాని ఉండాలి అనే పట్టుదలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఇవాళ రాజధాని సజీవంగా ఉండి మనం దీన్ని అనుమతి సాధించుకున్నాం అంటే ఒక్కసారి షరీఫ్ గారిని ఒక్కసారి స్మరించుకోవాలి. ఈ సందర్భంగా ఒక్కసారి అందరూ కూడా షరీఫ్ గారికి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఆయన అక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుంది. ప్రతిరోజు 50,000 మంది మనుషులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మిషన్లు కానీ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఈవేళ. ఎందుకంటే తెలుగు గడ్డ మీద మొట్టమొదట రాజ్య స్థాపన చేసిన శాతవాహనులు అనేటువంటి వారు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు మన గడ్డ మీదే పరిపాలన చేసి అమరావతి అనేటువంటి పేరును పెట్టి ఆ అమరావతి అనేటువంటిది ముందు కాలంలో చంద్రబాబు నాయుడు గారి కళ సాకారం అవుతుందని వారికి తెలియదు. కానీ ఆ శాతవాహనుల యొక్క పరిపాలన దక్షత ఏ విధమైందో దాన్ని నిరూపించడానికే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి మరి కళలు కన్నటువంటి అమరావతి రాజధానిని దాదాపుగా 22 సంవత్సరాల పాటు అంటే మనకి మొదటి నుంచి కూడా పునాదులు పడాలి అనేటువంటి ఆలోచన చేశారు. 12 ఏళ్ల తర్వాత మనకి. అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిగా ఏర్పరుచుకున్న మనందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక ఒక పక్క ఒక బాధ అయితే ఒక పక్క రాజధాని లేదని ప్రపంచ దేశాల్లో బాగా ఎదిగి చూపించిన మనము ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి చాలా తలదించుకునే పరిస్థితికి వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు మనందరూ ఎంతోమంది ఇంటర్నెట్ సోషల్ మీడియాలో అంతా ఒక మీమ్స్ లాగా క్రియేట్ చేసి అల్లరల్లరి చేశారు. రాజధాని ఏది అంటే కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా ఆన్సర్ లేని క్వశ్చన్ కాలే చాలా చాలా కించపరిచినట్టు ప్రపంచ దేశాలందరి ముందు మనం ఒక ఇదిగా తయారు చేశారు. అలాంటిది ఈనాడు మనందరం తలెత్తుకుని మన రాజధాని అని గర్వంగా చెప్పుకునే రోజులాగా ఇవాళ నిలిచిపోయింది. ఈ రోజుని ఎవరు మర్చిపోకుండా ఒక సువర్ణాక్షరాలతో లిఖించుకుని మనందరం గర్వంగా మన పిల్లలందరూ కూడా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఎప్పుడూ మన చిన్నప్పుడు ఎప్పుడూ వచ్చేది కాక కొన్ని సంవత్సరాలుగా ఈ ఒక్క క్వశ్చన్ ఏ క్విజ్ పేపర్లో వచ్చి ఉండదు. రాష్ట్ర రాజధాని ఏది అనేది ఇక నుంచి ఆ క్వశ్చన్ వస్తుంది. పిల్లలందరూ గర్వంగా రాసుకుంటారని మీ అందరికీ మనందరికీ అలాగే కూటమి ప్రభుత్వం అందరికీ మా ధన్యవాదాలు. అలాగే దీనికి మద్దతు పలికిన 10 రాష్ట్రాలకి ఆంధ్ర రాష్ట్రం తరఫున మన మచిలీపట్నం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 5 కోట్ల ఆంధ్రుల కళ ఈ రోజున నెరవేరింది. ఎన్నో కష్టాలని ఓర్చుకుని రాష్ట్రంలో మన రాజధాని ఏమేమి చెప్పుకోలేనటువంటి స్థితి నుండి ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రులని కళలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మోడీ గారికి ప్రత్యేకించి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సగర్వంగా ఇది మా రాజధాని అని చెప్పుకునే విధంగా ఇవాళ వాళ్ళు చట్టబద్ధత తీసుకొచ్చి ఇవాళ ఈ రాజధానిని ప్రకటించినందుకు 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన వేసిన బాధ మరి చక్కగా అమరావతి రాజధాని కోసం ఎంతో ఉద్యమం చేశాం. ఇవాళ మనందరం కూడా ఇదే ఎన్టీఆర్ ఏరియా గతంలో 5 సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు చేశాం. ఇవాళ మనందరికీ అలా సహకారమయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కొల్లు రవీంద్ర గారికి, కొండగల్ల నారాయణ గారికి, కూటమి నేతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శుభదినం. అటు కేంద్ర లోక్సభలోనూ రాజ్యసభలో కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కూడా మద్దతు తెలియజేశారు. వారందరికీ కూడా మన
అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మన రాజధాని ఏది అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పవచ్చు. తెలుగువారి రాజధాని ఆంధ్ర రాజధాని అమరావతిని చెప్పుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారికి అట్లాగే అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన కొల్లూరు రవీంద్ర గారికి, కొనకల నారాయణ గారికి, మన జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి గారికి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈ రోజున ప్రతి తెలుగువాడు ఉద్వేగభరితంగా మాది దేవతల రాజధాని అమరావతి అని గట్టిగా నొక్కి ఒక్కాడించి చెప్పే రోజు ఈ రోజున రాజధానిలో ఢిల్లీలో ఇటు పార్లమెంటు అటు రాజ్యసభ ఉభయ సభలో ఒక రికార్డు. చట్టంలో మన అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చట్టం చేశారంటే ఇంతకంటే గొప్పతనం తెలుగు వాళ్ళకి, ఇంతకంటే గౌరవ మర్యాదలు ఈ దేశంలో ఎక్కడా కూడా దొరకలేదని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. అలాగే మచిలీపట్నం కోర్టుతో, అలాగే క్యాపిటల్ సిటీగా మొత్తం నగరాలన్నీ కూడా జంట నగరాలుగా ముందుకెళ్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి జిల్లా అధ్యక్షులు మా గురువు గారు వీరంకి గురుమూర్తి గారికి, అలాగే ఇతర పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి చాలా గొప్ప విషయం. ప్రతి చోట కూడా మౌత్ టాకింగ్ జరగాలి. ఎందుకంటే అమరావతిని శాశ్వత రాజధానిగా మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున పార్లమెంట్ లో చట్టం చేసినటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. తెలుగు జాతి మొత్తం కూడా ఆనందంగా ఉంది. తెలుగు ప్రజలు ఆనందంగా ఉన్నారు. తెలుగు